జై హింద్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు వాల్ కాంపిటేటివ్ వాళ్ళ అలీ. ఫ్రెండ్స్, ఎవరైనా కొత్త వాళ్ళు చూసుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి అప్డేట్స్ అండ్ క్లాసెస్ లభిస్తాయి. ఫ్రెండ్స్, నేను డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ప్రొవైడ్ చేస్తా. ఆ ఇన్స్టాగ్రామ్లో పోయి మీరు నన్ను ఫాలో చేసుకోండి. అంటే మీకు ట్రిక్స్ అండ్ ఫాస్ట్ అప్డేట్స్ అందుతాయి, గవర్నమెంట్ జాబ్స్. అండ్ నేను డిస్క్రిప్షన్లో ఇంకో మరీ లింక్ ఇస్తున్నా, వాట్సాప్ కమ్యూనిటీ లింక్ ఇస్తున్నా. ఆ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే మీకు ఇలాంటి గ్రూప్స్, ఇలాంటి పీడిఎఫ్, ఆ గ్రూప్లో ఇలాంటి పీడిఎఫ్ మీకు లభిస్తుంది. మీరు డీటెయిల్గా చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, బిఎస్ఎఫ్ నుండి, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుండి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆ నోటిఫికేషన్ వచ్చేసి అండర్ స్పోర్ట్స్ కోటా మీద ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 549 వేకెన్సీస్ ఉన్నాయి స్పోర్ట్స్ కోటా మీద. ఎప్పటి నుండి అప్లై చేయొచ్చు అంటే, అప్లై వచ్చేసి 27th December 2025 టు 15th January 2026 వరకు అప్లై చేయొచ్చు. ఆల్మోస్ట్ 30 స్పోర్ట్స్ ఈవెంట్ ఉన్నాయి. ఈ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు, నేషనల్ కానీ ఇంటర్నేషనల్ ఉన్న సర్టిఫికేట్స్ వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు. చూసుకోండి, చాలా నోటిఫికేషన్ ఉన్నాయి. దీనికి ఇంకో డౌట్ వస్తుంది, బ్రో మేము గర్ల్స్ మరి ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలంటే, ఫ్రెండ్స్ మీకు మరి చెల్లెలకు మరి ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంది. ఇక్కడ ఇచ్చాడు చూసుకోండి, ఫీమేల్ వేకెన్సీస్ మరి ఇచ్చాడు చూసుకోండి. అథ్లెట్స్లో, బాస్కెట్బాల్లో, బ్యాడ్మింటన్లో, బాక్సింగ్లో ఫీమేల్కి మరి వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళు దీనికి అప్లై చేయొచ్చు. ఇక్కడ చూసుకోండి, కబడ్డీ, హాకీ, ఫుట్బాల్, జూడో, కరాటే, స్విమ్మింగ్ వాళ్ళకి మరి ఈ వేకెన్సీస్ ఉన్నాయి. ఎవరైనా నేషనల్ కానీ ఇంటర్నేషనల్ కానీ పార్టిసిపేషన్ కానీ మీరు మెడల్ విన్ అయితే ఈ నోటిఫికేషన్కి ఖచ్చితంగా అప్లై చేసుకోండి. మీకు ఏ గేమ్స్ ఉన్నాయి కావాలంటే నా వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి, లేకుంటే నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి ఫాలో చేసి. నేను మీకు లింక్స్ ప్రొవైడ్ చేస్తా. అండ్ చూసుకోండి, టోటల్ 30 ఈవెంట్స్ దాకా ఉన్నాయి, స్పోర్ట్స్ ఉన్నాయి దీంట్లో. మనము చూసుకుంటే శాలరీ ఎంత ఉంటుందంటే, శాలరీ వచ్చేసి 21,700 to 69,100 రూపీస్ ఉంటుంది. దాదాపుగా మీకు శాలరీ 50,000 ప్లస్ లభిస్తుంది. అది ఎస్ఎస్సి జీడీలో బిఎస్ఎఫ్కి ఎంత శాలరీ ఉంటుందో దీనికి మరి అంతే శాలరీ ఉంటుంది. అక్కడ మీరు ఎగ్జామ్ రాస్తారు, బట్ ఇక్కడ ఎగ్జామ్ రాయారు. ఇక్కడ ఎగ్జామ్ వచ్చేసి మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్, మీకు ఒక ఎగ్జామ్ అంత వ్యాలిడిటీ ఇక్కడ ఉంటుంది ఈ నోటిఫికేషన్లో. చూసుకోండి, ఏజ్ రియలైజేషన్ చూసుకుందాం. ఎవరితో 18 years to 23 years మధ్యలో ఉన్నారో వీరు అప్లై చేయొచ్చు. అండ్ స్పెషల్ కేటగిరీస్కి ఏజ్ రిలాక్సేషన్ మరి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years, ఓబీసీ వాళ్ళకైతే 3 years. ఇక్కడ చూసుకోండి, స్పోర్ట్స్ క్వాలిఫికేషన్ మీకు ఏ స్పోర్ట్స్ మీద క్వాలిఫికేషన్ ఉండాలంటే, మీరు ఇండివిజువల్గా పార్టిసిపేషన్ చేసినా పర్వాలేదు కానీ, మీరు టీమ్గా పార్టిసిపేషన్ చేసినా పర్వాలేదు కానీ, మీకు సర్టిఫికేట్ ఏమి ఉండాలంటే ఇంటర్నేషనల్ ఈవెంట్ గెలిచిన సర్టిఫికేట్ కానీ, గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, బ్రోంజ్ కానీ, గెలిచిన మెడల్ కానీ, లేకుంటే ఆ సర్టిఫికేట్ కానీ, లేకుంటే పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఉన్న మరి మీరు ఈ ఈవెంట్స్కి, అంటే ఈ నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు. చూసుకోండి, అండ్ దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి 10th చదివి మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే చాలు, మీరు దీనికి అప్లై చేయొచ్చు. చూసుకోండి, ఏజ్ రిలాక్సేషన్ ఎలా లభిస్తుందంటే, ఆగస్ట్ 2025 మధ్యలో ఎవరైతే ఎక్కువ ఉన్నారో వీళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఎలిజిబుల్. చూసుకోండి, ఎస్సీ ఎస్టీ లాకైతే 5 years, ఓబీసీ లాకైతే 3 years, జనరల్కి ఏం లేదు. నెక్స్ట్ చూసుకోండి, ఇక్కడ మీకు మార్క్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుందాము, ఒలింపిక్స్ గేమ్స్ మీరు సమ్మర్ వింటర్లో ఆడితే గోల్డ్ కొట్టితే 100 marks, సిల్వర్ కొడితే 96 marks, అదే బ్రోంజ్ కొడితే 92 marks, పార్టిసిపేషన్ అయితే 80 marks. అదే వరల్డ్ ఛాంపియన్స్, వరల్డ్ కప్ అలాంటిది అయితే 90, 86, 82, 70. అదే ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్ అయితే 80, 76, 72, 60. ఇది పీడిఎఫ్ నేను వాట్సాప్ కమ్యూనిటీలో ప్రొవైడ్ చేస్తా. ఆ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. చూసుకోండి, వీళ్ళు ఎలా ప్రిఫరెన్స్ ఇస్తారో మరి ఇక్కడ మెన్షన్ చేసినారు. చూసుకోండి, నెక్స్ట్ మనకు ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. జస్ట్ వీళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేయరు, జస్ట్ ఫిజికల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. చూసుకోండి, ఫిజికల్ టెస్ట్లో మరి హైట్ 170 centimeters ఉండాలి మేల్ అయితే, ఫీమేల్ అయితే 157 centimeters ఉండాలి. ఫ్యూ కేటగిరీస్కి క్యాండిడేట్స్ ఆర్ అలౌడ్ రిలాక్సేషన్ ఇన్ ది హైట్స్. కొన్ని కేటగిరీస్కి ఏజ్ రిలాక్సేషన్ మరి ఉంటుంది. అది స్పెషల్గా వచ్చేసి మనకి ఆల్ క్యాండిడేట్స్ బిలోయింగ్ టు ఎస్సీ, అంటే షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళకి 160.5 centimeter ఉంటే చాలు. అదే ఫీమేల్ అయితే 150 centimeter ఉంటే చాలు. చెస్ట్ వచ్చేసి 80, 85 ఉండాలి. అదే ఎస్సీ ఎస్టీలకు అయితే
7681 ఉండాలి. ఇక్కడ మీకు మెడికల్ స్టాండర్డ్స్ మరి కండక్ట్ చేస్తారు, ఐసీఎట్ అలా కండక్ట్ చేస్తారు. ఇది ఇంపార్టెంట్. టాటూ country belong a secular country. The religious segments of our countrymen are the expected those the tattoos detected in the ఆర్మీలో టాటూస్ అనేది ఉండదు. టాటూస్ ఉంటే మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయొద్దండి. ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ మీకు లాస్ట్ డేట్ చూసుకోండి. లాస్ట్ డేట్ వచ్చేసి January 15th. అప్లై లింక్ వచ్చేసి ఇక్కడ ఇస్తున్నాను నేను. దీన్ని కాపీ చేసుకొని నా కమ్యూనిటీ లింక్లో లేకుంటే ఇన్స్టాగ్రామ్లో బయోలో ఈ లింక్ ప్రొవైడ్ చేస్తా, అలా అప్లై చేసుకోండి. అలాగే మీరు చూసుకోండి, ఎవరైతే ఓబీసీ కానీ జనరల్ కేటగిరీ వాళ్ళు ఉన్నారంటే వీళ్ళకి 159 రూపీస్ మీరు పేమెంట్ చేయాలి. అదే ఎస్సీ ఎస్టీలకి అండ్ గర్ల్స్కి అయితే 0 పేమెంట్, ఫీ ఫ్రీగా ఉంటుంది మీరు అప్లై చేసేటప్పుడు. ఫ్రెండ్స్, నేను ఇలాంటి అప్డేట్స్ నోటిఫికేషన్ క్లాసెస్ చెప్తుంటా మన యూట్యూబ్ ఛానల్లో కాంపిటేటివ్ వాళ్ళ అలీలో. మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ నేను డిస్క్రిప్షన్లో వాట్సాప్ కమ్యూనిటీ లింక్, ఇన్స్టా కమ్యూనిటీ లింక్ ప్రొవైడ్ చేస్తా. దాంట్లో మీరు జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే మీకు తొందరగా అప్డేట్స్ అందుతాయి. అలాగే మన ఇన్స్టా పేజ్ని ఫాలో చేసుకోండి, ఎందుకంటే చాలా అప్డేట్స్ దాంట్లో ప్రొవైడ్ చేస్తుంటాం. ఇలాంటి అప్డేట్స్ అండ్ క్లాసెస్ కోసం మా పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్ ఫ్రెండ్స్.